దిస్ ఈజ్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి, గైనకాలజిస్ట్, మాతృత్వ హాస్పిటల్, సైనిక్పురి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియం ఆఫ్ ది యూట్రస్ గ్రోస్ అవుట్ సైడ్ ది యూట్రస్. యూట్రస్ లోపల కంటే బయట పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏమిటంటే ప్రతి 10 మందిలో ఒకరికి ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చి మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. దాన్ని బట్టి సిమ్టమ్ సివియారిటీ కూడా ఉంటుంది. యూజువల్గా ఉండే సిమ్టమ్స్ డిస్మెనోరియా, పెయిన్, పీరియడ్స్లో వచ్చే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అన్న టైప్లో అసలు ఏ పని కూడా చేసుకోలేని సివియర్గా ఉంటుంది. నాట్ ఏబుల్ టు సివియర్ పెయిన్ వైల్ ఇంటర్కోర్స్ అండ్ అగైన్ పెయిన్, మోషన్ పాస్ చేసినప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ ఫీచర్స్ అనుకోవచ్చు. వీటన్నిటి వల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ప్రెగ్నెన్సీ రావడం కూడా కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎడిషన్స్, అతుకుల లోపల గర్భసంచి మధ్య ప్లస్ ట్యూబ్స్కి అతుకులు ఫామ్ అయ్యి ఎగ్ అనేది ట్రావెల్ కాదు. దానివల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కూడా లేట్గా రావడం అనేది కూడా ఉంటుంది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు నార్మల్ వర్క్ కూడా అటెండ్ అవ్వలేరు, రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి. సో చాలా సఫరింగ్ ఉంటుంది. Any severe pain during periods, you have to consult the doctor and take the treatment. Early diagnosis that makes the difference. Thank you.